అసెంబ్లీలో బీసీల సమస్యలపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. చెప్పడం జరిగింది. మరి అటువంటి కూడా తప్పకుండా మరి ప్రభుత్వం మరి ఆలోచిస్తూ ఉంది. మా యాక్షన్ ప్లాన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి పట్టణం సమటువంటి రజకులకు ఇటువంటి కార్యక్రమాలతో పాటు నాయి బ్రాహ్మణులకు కూడా అయితే మోడర్న్ సాల్యూస్ కింద వాటిని కూడా చేపట్టాలని చెప్పి మా పరిశీలన ఉంది. తప్పకుండా అటువంటి వాటికి మరి వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లనే 11 ఫెడరేషన్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సంచార జాతుల కొరకు కూడా గతంలో ఫెడరేషన్ పెట్టాలని చెప్పి అయితే సూచించడం జరిగిందో అది కూడా ప్రభుత్వ పరిశీలన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు బీసీ సబ్ ప్లాన్ మీద పరిశీలనలో గతంలో గౌరవ సభ్యులు అడగడం జరిగింది. మరి ప్రభుత్వ పరిశీలనలో బీసీ సబ్ ప్లాన్ గురించి కూడా పరిశీలన ఉందని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తూ ఉన్నాం. అట్లనే బీసీ భవన్ల నిర్మాణం గురించి కూడా మరి ఆర్ కృష్ణయ్య గారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అడిగినట్టు తప్పకుండా, ఎందుకంటే అది కూడా ప్రభుత్వ పరిశీలన ఉంది. బీసీ కమిషన్ అధికారుల అంశం గురించి కూడా మరి గతంలో వేరే రాష్ట్రాల్లో మరి మొన్ననే మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన బీసీ కమిషన్ వేసుకోవడం జరిగింది. మరి మిగతా వేరే రాష్ట్రంలో అధికారులను కూడా ఏ రకంగా బీసీ కమిషన్ పనిచేస్తూ ఉన్నాయో అవన్నిటి కూడా మరి రికార్డు తెప్పించుకున్న తర్వాత మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్పి కూడా వారికి మనం చేస్తూ ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణం గురించి సిబ్బంది నియామకం గురించి కూడా మరి చర్యలు చేపడతా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మరి దేశంలో మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో నిర్ణయం తీసుకున్నాం. స్టాఫ్ కూడా మరి టెంపరీ కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్గా మరి స్టాఫ్ని కూడా పెట్టించి మరి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా బీసీ విద్యార్థులందరికీ కూడా సక్రమమైన విద్యను అందించడానికి మేము కృషి చేస్తామని చెప్పి అట్టనే ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే మరి విదేశీ విద్యలో కొన్ని వారు మాకు సూచించడం జరిగింది. మరి వారికి కూడా తెలుసు ఈరోజు మరి మనం అయితే వారికి రిస్ట్రిక్షన్ లేకుండా మరి మార్క్స్ కూడా నిబంధన లేకుంటే దానికి నాణ్యతమైనటువంటి మరి స్టాండర్డ్ ఉండకపోవచ్చు అని చెప్పి మరి కొన్ని మేము నియమ నిబంధనలు పెట్టినాం. ఒకవేళ గౌరవ సభ్యులు సూచించినట్టు అటువంటి నియమ నిబంధనలు కూడా తొలగించడానికి వారు అయితే మాకు సూచనలు చేశారో వాటిని కూడా పరిశీలన తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.